హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే తెల్లవారుజామునే 4 గంటలకు లేసి పనంతా చేసేసుకుని బిర్యానీ అయితే వండానండి. ఎందుకు వండానో ఈ వీడియో మొత్తం మీకే చూడండి, మీకే తెలుస్తుంది. ఒక 15 మందికి సరిపడా బిర్యానీ అయితే రెడీ చేసేసానండి. ఆహ్, ఇప్పుడైతే క్యాన్‌లోకి అయితే సర్దేస్తున్నాను. ఈ బిర్యానీ పట్టుకుని మేము ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంటది. వీడియో ఫుల్‌గా చూడండి. ఇలా అయితే సదిరేసుకుంటున్నానండి క్యాన్‌లోకి అయితేని. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసేసి వీడియో ఫుల్‌గా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరొక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికైతే రికమెండ్ అవుతుంది. ఇలాగైతే క్యాన్‌లోకి పెట్టేశాను కదా! ఇప్పుడైతే నేను ఎలా వండానో మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే బిర్యానీ అయితే రెడీ చేసేసుకుందాము. ఇంకా తలస్నానం చేసేసి క్లిప్ అయితే పెట్టేసుకుని, బొట్టయితే పెట్టేసుకుని ఇంకా రెడీ అవ్వలేదండి. ఇంకా రెడీ అవుతే పొయ్యి కాడికి రాము కదా! ఎక్కడికైనా ఊరు వెళ్ళామనుకోండి, మనమైతే ఇంక పొయ్యి కాడికైతే రాము కదా! ఇంక ముందే బిర్యానీ అయితే వండేసి అప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫేస్ వాష్ చేసేసుకుని ఇంకా రెడీ అయితే అయిపోయామండి. మేము ఎక్కడికెళ్ళామో చూస్తా ఉండండి, మీకే అర్థమవుతుంది. బిర్యానీ కొరసులు ఇలా వేసేసుకున్నానండి. బంగాళదుంప, అలాగే క్యారెట్టు, ఆనియన్సు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసాను. ఇప్పుడైతే తిప్పేసుకుందాము, మగ్గనిచ్చేసుకుందాము. బిర్యానీ ఆకులు కూడా వేసేసుకుందాం. ఇలాగైతేని 15 మందికి అయితే వండానండి. ఎందుకు వండానో చూడండి, అర్థమవుతుంది. చాలా బాగుంటుంది ఈ వీడియో కూడా. నెక్స్ట్ వచ్చే వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే మొత్తం తిప్పేసుకుంటున్నానండి, మగ్గనిచ్చేసుకుందాము. పొద్దున్నే కదండి చెమటలు అయితే పట్టేసినాయి పొద్దున్నేని. ఇప్పుడైతే బిర్యానీ పొడిమైతే వేసేసుకుందామండి. 2 ప్యాకెట్లు అయితే వేసాను. ఒక ప్యాకెట్ అయితే ఇప్పుడు వేసేసాను. తర్వాత ఇంకో ప్యాకెట్ అయితే మరుగుతున్నప్పుడు, నీళ్ళు మరుగుతున్నప్పుడు వేసానండి. బంగాళదుంప కూడా వేసేసుకున్నానండి. ఇవి కూడా మగ్గించేసుకుందాము. ఇవి కూడా బాగా మగ్గిపోయాక అప్పుడైతే బియ్యం అయితే వేసేసుకుందామండి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా ప్లీజ్. ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు ఇంక రెడీ అయిపోయి పొయ్యి కాడ కూర్చోవాలంటే చిరాకు వచ్చేస్తుందండి బాబు. చెమటలు అప్పుడు పట్టేసినవి మొఖం నిండా నాకు. బిర్యానీ పౌడర్ అయితే వేసేసుకున్నానండి. ఒకసారి అయితే తిప్పేసుకుని బియ్యం అయితే వేసేసుకుందాము. అల్లం పేస్ట్ అయితే ముందే వేసేసానండి. గ్రైండర్ కూడా పెట్టేసాము. అల్లం పేస్ట్ అయినా పొద్దున్నే లేసి ఇంకా 4 గంటలు లేసాం కదండి. అల్లం పేస్టు, గసగసాల పేస్టు, అయ్యే దాల్చిన చెక్క పౌడరు, ఇవన్నీ ధనియాల పౌడర్ అన్నీ ముందే ఆడేసాము 4 గంటలకు లేసి. ఇంకా అల్లం అయితే ముందే వేసాను. అది అయితే వీడియో తెలియదు, మళ్ళీ కొద్దిగా వేసాను అల్లం పేస్ట్ అయితేని. ఇలా అయితే బాగా తిప్పేసుకున్నాం కదండి. దీంట్లో అయితే బియ్యం అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా తిప్పేసుకుని ఇంకా బాగా కొంచెం అడుగంటాడుతుందని బాగా తిప్పేస్తున్నాను. పొయ్యి మండితే ఎక్కువసారి మండిపోతుందని, లేకపోతే అస్సలు మండదు. ఇంక ఇలాగైతే మండిపోతుంది, బాగా మగ్గిపోతున్నాయి. ఇంకా బియ్యం అయితే కడిగేసుకుందామండి. ఒకసారి అయితే కడిగేసుకుని నీళ్ళన్నీ ఆఫ్ చేసేసుకుందాము. వేసేసుకున్నాను. ఇప్పుడైతే బియ్యం వేసేసుకుందామండి. బిర్యానీ వండినప్పుడు ఇలా బియ్యం వేసుకోవాలని ఫస్ట్, తర్వాత వాటర్ వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది వస్తుందండి. ఈ డ్రెస్సు నేను మీషోలో కొనుక్కున్నానండి మొన్న అయితేని. చాలా బాగుందండి. ఇంకా సైజ్ అన్ని చేసుకుని వేసేసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం వేసుకోవడం. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ అనేది. మీషోలో చాలా బాగుంటాయండి. కొంచెం మంచిగా తీసుకోవాలి కానీ మనం, చాలా మంచిగా వస్తాయి మీషోలోనే. నేను చాలా మట్టుకు మీషోలోనే తీసుకుంటానండి ఎక్కువ డ్రెస్సులు అనేది. వేసేస్తాను కదండి. ఇప్పుడైతే ఒకసారి తిప్పేసుకుందాము. వాటర్ కూడా వేసేసుకుందాము ఇప్పుడైతేని. తిప్పేసుకుని ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందామండి. 4 గ్లాసులు బియ్యానికి 8 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నానండి నేనైతేని. మరిగేటప్పుడైతే ఇంకో బిర్యానీ పౌడర్ ఇచ్చాడు కదండి, ఆ బిర్యానీ పౌడర్ కూడా వేస్తాను.
ఇలా వేసేసుకుంటున్నానండి. మొత్తం కూడా వాటర్ వేసేసుకుని ఒకసారి అయితే తిప్పేసుకుని అది మరిగినప్పుడు అయితే పౌడర్ వేసాము ఇంకా టేస్ట్ అనేది వస్తుందండి బిర్యానీ అయితేని. మూత పెట్టేసుకుందాము. మరిగినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకైతేని. ఇప్పుడైతే మరిగిపోయింది. ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఉప్పు అయితే వేసుకుంటున్నానండి కొద్దిగాని. సరిపడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మరి తక్కువైతే సాల్ట్ అయినా కలుపుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. పుదీనా కూడా వేసుకున్నానండి కొద్దిగాని. పుదీనా కొత్తిమీర జల్లేసుకున్నాను. ఇప్పుడైతే వాటర్ అయితే మరిగిపోతుంది కదండి. సగం అయితే ఉడికిపోయింది. ఇంకా బిర్యానీ పౌడర్ అయితే వేసేసుకుందాము. బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంది. మేము ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఇలా వేసేసుకున్నాం కదండి. ఉడికిపోతుంది. ఉడికిపోయినప్పుడు ఫస్ట్లో చూపించాను కదండి. ఉడికిపోయింది. చాలా బాగుంది కదా. మళ్ళీ కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు. బిర్యానీ అయితే ఉడికిపోయిందండి. మేమైతే బయలుదేరిపోయాము. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? బిర్యానీ అయినా పట్టుకుని. మేము ప్రతి సంవత్సరం కూడా పెద్దింట్లమ్మ తీర్థం వెళ్తామండి. చింతలమూరు దగ్గర పెద్దింట్లమ్మ అమ్మవారి జాతరకి అయితే వెళ్తాము. అక్కడ వండుకుని అక్కడ కోడిని అయితే మొక్కనిస్తామండి. ఆ కోడిని చేసుకుని అక్కడే వండుకుని తినేస్తాము. బిర్యానీ అయితే వండుకుని పట్టుకెళ్ళిపోతున్నాము. మా అక్క వాళ్ళు మేము మా అమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మా ఫ్యామిలీ అందరూ వెళ్ళేవాళ్ళు. చాలా బాగుండేది. నా చిన్నప్పటి నుంచి కూడా నా స్కూల్ టైం నుంచి కూడా వెళ్తున్నామండి తీర్థానికి అయితేని. చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ మంది వస్తారు. ఎక్కడి నుంచో వస్తారండి ఈ జాతరకి అయితేని. పెద్దింట్ల అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందండి. నెల పాటు జరుగుతుంది. ఈ లాస్ట్ వారం మేము ఆదివారం అయితే వెళ్తున్నామండి. లాస్ట్ వారం కదా ఇంకా ఎక్కువ మంది అయితే ఉన్నారండి. అస్సలు ఖాళీ అయితే లేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకైతేనే. చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇంకా వచ్చేసామండి. చింతలమూరు పెద్దింట్లమ్మ తీర్థానికి అయితే వచ్చేసాము. కొంతమంది పుల్లలు కూడా అలాగే తెచ్చేసుకుంటారండి వ్యాన్ల మీద వేసుకుని. ఇక్కడ పుల్లలు దొరకవని ఇంకా వచ్చేసాం చూడండి. ఖాళీ లేదు అసలు. చాలామంది ఉంటారు. చాలా బాగుంటుంది కూడా. ప్రతి సంవత్సరం కూడా వెళ్ళేవాళ్ళం. కానీ 4 సంవత్సరాల నుంచి మేమైతే వెళ్ళట్లేదు. కరోనా టైం కాడ నుంచి వెళ్ళట్లేదండి. కుదరలేదు. ఇంక ఈ సంవత్సరం అయితే ఇంకా అందరం కలిసి వచ్చాము. అప్పుడైతే మొత్తం ఫ్యామిలీ మా చిన్నమ్మలు అందరూ కలిసి వచ్చేవాళ్ళమండి. చాలా బాగుండేది. ఇంకండి ఇలాగైతే వచ్చేసాము. అసలు ఖాళీ లేదు చూడండి. అదైతే గుడి అండి. ఆ పక్కన కనిపించేది గుడి. పక్కన అయితే వండుకుని తినేసి ఇంకా వెళ్తామండి గుళ్ళో పళ్ళు ఇవ్వడానికి అయితేని. మేము వెళ్ళేటప్పటికి చాలామంది వండేసుకుంటున్నారు. 10:30 అలా అయిందండి. మేము వెళ్ళేటప్పటికి 10 అలా అవుతుంది. ఇంకోండి ఇలా అయితే వండుకుంటున్నారు. ఉల్లు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నారు. ఎవరి కాళ్ళు సపరేట్గా పెట్టేసుకుంటారండి. బరకాలు వేసుకుని కూర్చుని అక్కడ అవన్నీ పుల్లలైన ఏరుకుని మేమైతే ఇంక పుల్లలైన ఏరుతున్నామండి చికెన్ కర్రీ వండడానికి. నెక్స్ట్ వీడియోలో మేము ఎలా వండుకున్నామో ఎలా తీర్థం జరిగామో అదంతా ఉంటుంది. మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఆ వీడియో కూడా చూడండి. చాలా బాగుంటుంది. రాళ్ళు అయినా ఏరుకుంటున్నామండి వండుకోవడానికి. ఇంకా అందరూ చాలామంది అలాగే ఏరుకుని తెచ్చుకుంటారు. కొంతమంది తెచ్చేసుకుంటారండి పుల్లలో. ఇంటికాడ నుంచే తెచ్చేసుకుంటారు. మేమైతే బండ్ల మీద వెళ్ళాం కదండి. ఇలా అయితే పుల్లలు అయితే ఏరేసుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో చికెన్ కర్రీ అలాగే మేము ఎలాగే ఎంజాయ్ చేసాము అదంతా ఉంటుంది. ఈ వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలా అయితే పుల్లలు అయితే ఏరేసుకున్నాము. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. చాలా బాగుంటుంది.